ఘనంగా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సాధారణ సమావేశం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సాధారణ సమావేశం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లయన్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ, సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్ అని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ సేవానిరతి కలిగి ఉండాలని అన్నారు. లయన్స్ క్లబ్ సేవలు విస్తృతం చేయాలని లయన్స్ క్లబ్ సభ్యులకి సూచించి, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సాధారణ సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు రాజారాం, మాజీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, లయన్ పరమేశ్వరాచారి, లయన్ సంజయ్ గుప్తా, లయన్ గుడాల రాధాకృష్ణ, లయన్ నేతి శ్రీనివాస్, దొంతుల సత్యనారాయణ, డాక్టర్ కుమారస్వామి, టీచర్ సంతోష్, లాయర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ అంటే గజ్వేల్ స్నేహకు మంచి పేరు తీసుకొచ్చింది కనుక ఇదే విధంగా లయన్స్ క్లబ్ను ఇయర్లీ ఇంకా ముందంజలో తీసుకుపోతూ చెట్టు ఏ విధంగా పెరుగుతుందో మన క్లబ్ కూడా అదేవిధంగా కొత్త కార్యక్రమాలతోటి మన డీజల్లోనే మన T20 డీలనే మంచి గుర్తింపు తెచ్చే విధంగా కార్యక్రమాలు తయారు చేస్తామని చెప్తూ, ఇప్పుడు ఒకటి ఏంటంటే మనం హాస్పిటల్లో మరియు కార్యక్రమానికి ఇచ్చేసిన లైన్ మిత్రులందరికీ శుభోదయం. ఒకటి అయితే మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి సహకారంతో 2025-26 సంవత్సరానికి 320Dలో సిద్దిపేట రీజన్ చైర్మన్కి అవకాశం వచ్చింది. మీ అందరి సహకారము, ఆశీర్వాదం ఉంటుందని నేను భావిస్తున్నాను, ఉంటుందని అనుకుంటున్నాను. ఇకపోతే ఈ సంవత్సరము 25-26 సంవత్సరానికి మన మీద చాలా గురుతరమైన బాధ్యత ఉంది. హెవీ రిస్క్, హెవీ రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎందుకంటే మన రీజన్ నుంచి గవర్నర్ ఉన్నాడు, రెండోది మన క్లబ్ ప్రెసిడెంట్, మన ఫౌండర్, మన గజ్వేల్ స్నేహ ఫౌండర్ ఈ సంవత్సరం మనకు ప్రెసిడెంట్. ఈ రెండు అంశాల మీద మనకు చాలా గురుతరమైన బాధ్యత ఉంది. ఇందాక చారి గారు చెప్పారు, డిస్ట్రిక్ట్లో రూరల్ క్లబ్లో టాప్ 5 ప్లేస్లో ఉన్నాం. టాప్ 5 నుంచి టాప్ 1 కానీ 2 కానీ పోయే ప్రయత్నం ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నా పర్సనల్గా నాకు 1, 2 2 నెంబర్ నచ్చుతాయి, మిగిలిన 8 నెంబర్ నాకు నచ్చవు. ఎందులో అయినా 1 and 2 అనే ఉంటా, అంతే. మ్యాక్సిమం 1 ప్రయత్నం చేస్తా, లేకపోతే 2. ఇప్పటి అందరూ నంగూరు సత్యన్న కానీ ఆయన ప్రతి సూచన నాకు చేస్తాడు. నాకైతే ఎందుకంటే దగ్గర ఉంటాం కాబట్టి. ఆయన ఏమంటే మల్లేశమ్మ పేరు ఫుల్ హార్డ్ వర్క్ చేస్తాను. ఆయన వాస్తవం చేసి అల్పారం కానీ, కళ్ళది డొనేషన్ కానీ, ఇంకా మిగతా ఈ క్యాలెండర్ విషయం కానీ ఆయన సూచనలు తీసుకున్నాం. ఆ సూచనలో మనం సక్సెస్ అయినాం. క్యాలెండర్లో మనకు 99,000 రూపాయలు మనకు. మల్లేశమ్మ అధ్యక్షుడు అయినప్పుడు బాగా తక్కువ ఎన్ని కార్యక్రమాలు చేయగలుగుతాడు అని. ఎందుకంటే వాస్తవం క్లబ్ పరమేశ్వరాచార్య అయినాక ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అంతకుముందు ఒక 20-30 ప్రోగ్రాంలు చేయాలంటేనే ఎంతో చేసినాను ఫీల్ అవుతుంటుంది. నెలకు 1-2 చేస్తుంటుంది. అసలు నెలకు 100-150 ప్రోగ్రాంలు అయ్యే వరకల్లా ఇక పరమేశ్వరాచార్య ఒక ఊపు తీసుకొచ్చి ఆకలి ఆయన అధ్యక్షుని పీఠం అన్న ఆకలి భయం అవుతుంది. ఇప్పుడు ఎస్ఎస్ రాజమౌళి పిక్చర్ చూసినాక నెక్స్ట్ పిక్చర్ మళ్ళీ ఏం చేసినా అని సక్సెస్ కావాలి. అట్లే ఆ రేంజ్లోనే అందరూ అదే ఊహించుకున్నట్టు అయిపోయింది అనమాట. మీరు కూడా బాగా మంచిగా చేసారు. చాలా అందరు లయన్స్ క్లబ్ సభ్యులు కూడా సహకరించారు. రాబోయే రోజుల్లో ఇక్కడ సస్యశ్యామలమైన భూమి ఉంది. ఈ భూమిని దున్నుకొని పంట పండించే రైతు కావాలని నాకు అర్థమైంది. మీకు అందరూ ఆ విషయాన్ని అర్థం చేసుకొని రేపు క్లబ్ ముందుకు వెళ్ళడానికి అందరం సహాయ సహకారాలు ఒకరితో అందించుకుంటూ క్లబ్ను ముందుకు తీసుకెళ్దామని నాకు అనిపిస్తుంది.